హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనం ఆర్గనైజ్డ్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, బయో కంప్యూటింగ్ వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు, ప్రధాన వైద్యశాస్త్ర పరిశోధన ప్రయోజనాలు, ప్రస్తుత సవాళ్లు మరియు నైతిక సమస్యల గురించి తెలుసుకుందాం. ఆర్గనైజ్డ్ ఇంటెలిజెన్స్ అనేది కంప్యూటర్ వ్యవస్థలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లతో మానవ మెదడు కణాల 3D కల్చర్లను అనుసంధానించే ఒక సరికొత్త బహుముఖ పరిశోధన రంగం. దీనిని సరళంగా బయోలాజికల్ కంప్యూటింగ్ లేదా వెట్వేర్ కంప్యూటింగ్ అని పిలుస్తారు. మరింత సులభంగా చెప్పాలంటే, ప్రయోగశాలలో పెంచిన మానవ మెదడు కణజాలాన్ని ఒక జీవ హార్డ్వేర్గా వాడుకుంటారు. దీనిని డిజిటల్ సెన్సార్లు, AI ఆల్గారిథంలకు కనెక్ట్ చేయడం ద్వారా సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి, నేర్చుకోవడానికి మరియు జ్ఞాపక శక్తిని నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. ఆర్గనైజ్డ్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుంది? స్టెమ్ సెల్స్ పెంపకం. శాస్త్రవేత్తలు మానవ చర్మం లేదా రక్తం నుండి సేకరించిన కణాలను స్టెమ్ సెల్స్గా మారుస్తారు. వీటిని 3 డైమెన్షియల్ మినీ బ్రెయిన్గా పెంచుతారు. ఇవి మెదడు తరంగాల వంటి సంకేతాలను చూపిస్తాయి. బ్రెయిన్ మెషిన్ ఇంటర్ఫేస్. ఈ ఆర్గనాయిడ్స్ను ప్రత్యేకమైన మైక్రో ఎలక్ట్రోడ్ అరేస్ పై ఉంచుతారు. ఇవి డిజిటల్ సమాచారాన్ని విద్యుత్ సంకేతాలుగా మార్చి కణాలకు అందిస్తాయి. అలాగే కణాలు ఇచ్చే స్పందనలను తిరిగి కంప్యూటర్కు చేరవేస్తాయి. బయో హైబ్రిడ్ AI అనుసంధానం. సాధారణ AI ఆల్గారిథంలు ఈ ఆర్గనాయిడ్స్ను ఉత్పత్తి చేసే విద్యుత్ నమూనాలను విశ్లేషిస్తాయి. ఫీడ్బ్యాక్ లూప్ను సర్దుబాటు చేయడం ద్వారా ఆ జీవ కణజాలం కొత్త విషయాలను నేర్చుకునేలా చేస్తాయి. బయో కంప్యూటింగ్ వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? ప్రస్తుత సిలికాన్ ఆధారిత కంప్యూటర్లు వాటి భౌతిక పరిమితులకు చేరుకుంటున్నాయి. వీటికి భిన్నంగా బయో కంప్యూటింగ్ అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. అత్యంత తక్కువ విద్యుత్ వినియోగం. మానవ మెదడు కేవలం 20 వాట్ల శక్తితోనే పనిచేస్తూ భారీ సూపర్ కంప్యూటర్ల కంటే వేగంగా ప్యాటర్న్లను గుర్తించగలదు మరియు కొత్త విషయాలను నేర్చుకోగలదు. సహజమైన మార్పు చెందే గుణం. సిలికాన్ చిప్లలాగా కాకుండా జీవించి ఉన్న నరాల నెట్వర్క్లు నిరంతరం తమను తాము మార్చుకుంటూ కొత్త కలెక్షన్లను ఏర్పరచుకోగలవు. అధిక డేటా సాంద్రత. మెదడు చాలా తక్కువ స్థలంలోనే భారీ మొత్తంలో మల్టీ డైమెన్షియల్ సమాచారాన్ని భద్రపరచగలదు. ప్రధాన వైద్య శాస్త్ర పరిశోధన ప్రయోజనాలు. మానసిక వ్యాధుల అధ్యయనం. ఇవి మానవ కణాల నుండి తయారవుతాయి కాబట్టి అల్జీమర్స్, డిమెన్షియా మరియు ఆటిజం వంటి మెదడు సంబంధిత వ్యాధులు ఎలా వస్తాయో నిజ సమయంలో అధ్యయనం చేయవచ్చు. సరికొత్త ఔషధాల పరీక్షలు. కొత్త మందులను నేరుగా ఈ లైవ్ హ్యూమన్ నెట్వర్క్లపై పరీక్షించడం ద్వారా అవి ఎంతవరకు పనిచేస్తున్నాయో తెలుసుకోవచ్చు. దీనివల్ల మానవులపై క్లినికల్ ట్రయల్స్ చేయడానికి ముందే దుష్ప్రభావాలను గుర్తించవచ్చు. జ్ఞాపక శక్తిపై పరిశోధనలు. మానవ మెదడు ఎలా గుర్తుపెట్టుకుంటుంది, ఎలా నేర్చుకుంటుంది మరియు ఆలోచనలను ఎలా రూపాంతరం చెందుతాయి అనే జీవక్రియలను శాస్త్రవేత్తలు కళ్ళారా చూడవచ్చు. ప్రస్తుత సవాళ్లు మరియు నైతిక సమస్యలు. ఇది జీవశాస్త్రం మరియు అధునాతన కంప్యూటింగ్ కలయిక కావడం వల్ల కొన్ని పెద్ద సవాళ్లు ఉన్నాయి. చేతన గురించిన చర్చ. పెద్ద మరియు మరింత సంక్లిష్టమైన మెదడు ఆర్గనాయిడ్స్ని పెంచడం వల్ల వాటికి భవిష్యత్తులో ఏవైనా స్వంత ఆలోచనలు లేదా భావాలు కలిగే అవకాశం ఉందా అనే నైతిక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాంకేతిక పరిమితులు. ఈ కణాలను ఎక్కువ కాలం బ్రతికించడానికి అవసరమైన మైక్రోఫ్లూయిడిక్ వ్యవస్థలను అభివృద్ధి చేయడం మరియు వాటి నుంచి వచ్చే భారీ డేటాను సేకరించగల హై బ్యాండ్ విడ్త్ సిస్టమ్ను తయారు చేయడం ప్రస్తుతం ఒక పెద్ద సవాలుగా మారింది. వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.